హల్లెలూయా. ప్రియ దేవుని జనాంగమా, సంగమా, సమాజమా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనాలు తెలియపరుస్తున్నాము. బాగున్నారా? అనేక దినాలు తర్వాత మీ మధ్యకు ఇలా రావటము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను, ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని జనాంగమా, ఇంతవరకు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ బేతేల్ మినిస్ట్రీస్ వాడరేవు. మరి చక్కటి పాటలు, దేవుని మాటలు మీరు వినవచ్చు. ప్రియ దేవుని సంగమా, వాడరేవు ప్రాంతంలో, రామాపురం ప్రాంతంలో ప్రతి ఆదివారము మరి ఆరాధన 11 గంటల నుండి జరగబోతూ ఉన్నది. చక్కటి ఆరాధన కూడా జరగబోతూ ఉన్నది. నా ప్రియ దేవుని జనాంగమా, మంచిది. ఈ ప్రాముఖ్యమైన సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు మీ మధ్యకు తేవాలని ఆశపడుతూ ఉన్నాను. మానవుని దినాలు చాలా శ్రేష్టమైన దినాలు. మానవుని జీవితము చాలా శ్రేష్టమైన జీవితము. ప్రియ దేవుని జనాంగమా, ఎందుకు శ్రేష్టమైన జీవితము అంటే మానవుణ్ణి దేవాది దేవుడు మరి సృజించి ఉన్నాడు. దేవాది దేవుడైనటువంటి సృష్టికర్త మానవుణ్ణి సృజించి ఉన్నాడు. మానవుని జీవితము చాలా శ్రేష్టమైన జీవితము. అంత మాత్రమే కాదు, మానవుని దినముల గురించి మానవుడు గ్రహించలేకపోతూ ఉన్నాడు. బాల్య దినాలు, మరి యవనకాల దినాలు, మధ్య వయసు దినాలు, ఆ తర్వాత నడి వయసు, ఆ తర్వాత ముదిమ వయసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుని జీవితంలో 5 దశలు మనకు కనబడుతూ ఉన్నవి. అయితే మానవుడు తను జీవించే దినాల మీద తను దృష్టి పెట్టలేకపోతూ ఉన్నాడు. తను జీవించే దినాల మీద తను దృష్టి పెడితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇంకెన్ని దినాలు నేను జీవిస్తానా? మరి జీవించిన దినాలన్నీ కూడా దేవుని కొరకు జీవిస్తున్నానా లేదా? జీవిస్తున్న దినాలు దేవుని పని చేస్తున్నానా లేదా? జీవిస్తున్న దినాలు మరి దేవుని మార్గంలో ప్రయాణిస్తున్నానా లేదా అన్నది తను గ్రహించుకోగలడు. నా ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు ఈ వాక్యం ఆలకిస్తున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఏ ప్రాంతంలో ఉన్నారో నాకు తెలీదు. అయితే నీ దినాలు ఎలాంటి దినాలు, నీ దినాలు నా దినాలు ఏమవుతున్న దినాలు అన్నది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ గ్రంథం చూస్తే 102వ కీర్తనలో 11వ వచనం ఇలా ఉన్నది: నా దినములు సాగిపోయిన నీడను పోలి ఉన్నవి. వాక్యం చెప్తుంది. చూసారా, మానవుని దినాలు ఎలా ఉన్నవంట? సాగిపోయిన నీడ వలె ఉన్నవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుని దినాలు సాగిపోయిన నీడ చూడండి. కొంత దూరం వెళ్ళినప్పుడు ఆ నీడ కనపడుతుంది పగటి వేళ, మరి కొంత దూరం వెళ్ళినప్పుడు ఆ నీడ కనపడకపోవచ్చు. అంటే మానవుని దినాలు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితం అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మరొక చోట మనం గమనిస్తే 90వ కీర్తనలో ఈ విధంగా తెలియపరుస్తూ ఉన్నాడు దేవాది దేవుడు. మానవుని జీవితం గమనిస్తే రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నవి. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టివేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున్న వారు పచ్చగడ్డి వలె చిగురింతురు, ప్రొద్దున్న అది మొలిచి చిగురింతును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుని జీవితము పచ్చ గడ్డి వంటిది అని, మానవుని జీవితము మరి పువ్వు వంటిదని, మానవుని జీవితము మరి నీడ వంటిదని, మానవుని జీవిత దినాలు నీటి బొడగ వంటిదని వాక్యం సెలవిస్తూ ఉన్నది. నీటి బొడగ ఎప్పుడు పగిలిద్దో మరి తెలీదు, నీడ ఎప్పుడు పోతుందో తెలీదు. ఆవిరి ఇంతలో కనబడి అంతలో మాయమైపోద్ది. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడ చూస్తున్నా కూడా ఈరోజు కనిపిస్తున్న మనుషులు రేపు కనిపిస్తారన్నది గ్యారంటీ లేని దినాలు. ఇటువంటి గ్యారంటీ లేని దినాల్లో ఉన్నటువంటి నా ప్రియ దైవ జనాంగమా, మరి నీ ఆయుష్కాలం ఎంత అన్నది నువ్వు గమనిస్తే వాక్యం సెలవిస్తున్నది. నరుని ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలమైన ఎడల 80 సంవత్సరాలు. అయినను వాటి వైభవము, ఆయాసము, దుఃఖమే అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అయితే నా ప్రియ దేవుని జనాంగమా, పూర్వ దినాలలో బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే 969 సంవత్సరాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి బైబిల్ గ్రంథంలో మొదటిగా తను ఎక్కువ కాలం జీవించినటువంటి నరుడు కనపడుతూ ఉన్నాడు. అక్కడి నుండి ఆయుష్కాలం క్రమేపీ మరి తగ్గిపోయి చివరికి మోషే గారు చెప్తున్నాడు, నరుని ఆయుష్కాలం 70 సంవత్సరాలని. ఎక్కడ 969 ఏళ్ళు, ఎక్కడ 70 సంవత్సరాలు? ఈ రోజుల్లో 70 సంవత్సరాలు కూడా బ్రతికితే నిజంగా ఆశ్చర్యపడాల్సిన మరి అవసరమే లేదు. 30 ఏళ్ళకే 20 ఏళ్ళకే మరణిస్తూ ఉన్నారు. మరణదినం ఎప్పుడు ఏ రీతిగా ఎలా సంభవించుదో తెలియదు. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం మరణించే లోపు మనం జీవించినన్ని దినాలు ఎవరి కోసం జీవించాలి? చాలామంది మనుషులు అంటుంటారు, నా కోసం నేను జీవిస్తా, నా ఇంటి వారి కోసం జీవించేస్తా, నా బంధువుల కోసం జీవిస్తా, నా స్నేహితుల కోసం జీవిస్తానని కొంతమంది అంటుంటారు. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎవరి కోసం జీవించినా జీవించకపోయినా నిన్ను సృష్టించిన సృష్టికర్త కోసం నువ్వు జీవిస్తే
ఆ సృష్టికర్తకి నిన్ను బట్టి ఎంత ఆనందం, ఆ సృష్టికర్తకి నిన్ను బట్టి ఆ దేవునికి ఎంత మహిమ వస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవించే దినాలు సృష్టికర్త దేవుడైన యెహోషువకు మహిమ రావాలంటే నువ్వు ఏ రీతిగా వేస్తే నీ దేవునికి మహిమ వస్తుందో చెప్పి నేను ముగిస్తా. ఏ రీతిగా జీవించాలి అని అంటే, మొట్టమొదటి విషయం నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం జీవించే జీవిత దినాలలో మన జీవిత సాక్ష్యమును బట్టి మన దేవునికి మహిమ వస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే నోవాహు సాక్షి జీవితం గురించి దేవుడే చెప్తూ ఉన్నాడు. నోవాహు నీతిమంతుడుగా, నోవాహు దేవునితో నడిచిన వాడుగా మరి జీవిస్తూ ఉన్నాడు. అటువంటి జలప్రళయం వచ్చిన దినాలలో నోవాహు తన భార్యను, తన 3 కుమారులను, 3 కోడలను, తన 8 మంది కలిసి మరి దేవాది దేవుడు చూయించినటువంటి ఆ ఓడలో కనబడుతున్నారు. మిగతా ఉన్నటువంటి జనాంగం అందరూ కూడా దేవునికి అయిష్టంగా బ్రతికారు కాబట్టి, వారు వాయు వరస లేకుండా పాపం చేస్తూ జీవించారు కాబట్టి వాళ్ళందరూ కూడా జలప్రళయంలో కాలగర్భంలో కలిసిపోయారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నోవాహు అనగా అర్థము నెమ్మది. ఆ రోజుల్లో తన జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, తన చుట్టూ ఉన్న వారందరూ కూడా పాపంలో ఉంటే తన కుటుంబాన్ని పాపంలోకి వెళ్ళనివ్వకుండా తన సాక్షి జీవితం ద్వారా తన కుటుంబాన్ని దైవభక్తిలోనికి నడిపించిన గొప్ప భక్తుడు నోవాహు. ఆ రోజుల్లో మందిరాలు లేవు, ఆ రోజుల్లో సేవకులు లేరు. నోవాహు కాలంలో మరి దేవుని బైబిల్స్ కూడా లేవు, సువార్థికులు లేరు. కానీ బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిసారిగా అక్కడున్న జనులకు సువార్తను, హెచ్చరికను చెప్పినటువంటి వ్యక్తిగా నోవాహు కనబడుతూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఎవరూ చెప్పలేని సమయాలలో కూడా నోవాహు నీతిగా బ్రతికాడే, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడే. ఈ రోజుల్లో మందిరాలు ఉన్నాయి, ఈ రోజుల్లో మొబైల్స్ ఉన్నవి, ఈ రోజుల్లో సువార్తలు అనేక చోట్ల నుంచి నువ్వు చూస్తూ ఉన్నావు. ఈ రోజుల్లో మందిరాలలో బైబిల్స్ ఉన్నవి, సేవకులు కోకొల్లల మంది ఉన్నారు. కానీ నువ్వు నీతిగా బ్రతుకుతున్నావా? నువ్వు భయభక్తులు కలిగి బ్రతుకుతున్నావా? నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నావు? ఎన్నాళ్ళు బ్రతుకుతావో తెలీదు, ఏమైపోతావో తెలీదు. నువ్వు బ్రతికిన దినాలు దేవునికి ఇష్టంగా బ్రతుకు. సోదరి సోదరుడా, నోవాహు నీతిమంతుడని, దేవునితో నడిచినవాడని, తన కుటుంబాన్ని కూడా నడిపించుకున్న వ్యక్తిని సాక్ష్యము సంపాదించి తను ఈ భూమి మీద జీవించి మరణించాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఈ భూమి మీద మంచి వ్యక్తిగా, మంచి మార్గంలో నడిచిన వ్యక్తిగా, దేవుని యందు భయభక్తులు కలిగి నడిచిన వ్యక్తిగా, మంచి సాక్ష్యము సంపాదించుకున్న వ్యక్తిగా నువ్వు జీవించి ఒకరోజు నువ్వు కనుమూస్తే ఆ సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ వస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, మానవుని జీవిత దినాలు సాగిపోయిన నీడ వంటి దినాలు, నీటి బొడగ వంటి దినాలు, ఆవిరి వంటి దినాలు, అడవి పువ్వు వంటి దినాలు. పువ్వు ఎప్పుడు వాడిపోద్దో తెలీదు, గడ్డి ఎప్పుడు ఎండిపోద్దో తెలీదు, నీటి బొడగ ఎప్పుడు పగిలిపోద్దో తెలీదు, ఆవిరి ఏమైపోద్దో తెలీదు. నీ జీవితము రేపు ఏమవుద్దో తెలీదు. రేపు ఏమవుద్దో తెలియని నీ జీవితంలో ఎన్నెన్నో ఆశలు పెట్టుకుంటున్నావు, ఎన్నెన్నో ఆలోచనలు పెట్టుకుంటున్నావు. కానీ నీ సాక్ష్యాన్ని మాత్రము దేవునికి ఇష్టంగా, సమాజానికి ఇష్టంగా, నీ ఇంటికి ఇష్టంగా, సంఘానికి ఇష్టంగా నువ్వు నడుచుకోలేకపోతూ ఉన్నావు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నోవాహును జ్ఞాపకం చేసుకున్నాము. నోవాహును బట్టి ఈరోజు నువ్వు కూడా నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా, దైవభక్తిని అనుసరిస్తూ దేవుని మార్గంలో జీవిస్తూ ఒక రోజున నీ జీవితాన్ని ముగించు. ఇదిగో పరలోకంలో నీకు ఒక రోజున దేవుడు గొప్ప బహుమానములు ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.